బెటర్. కొద్దిగా బెటర్. స్టిక్కర్ తీసుకురావాలి యాక్చువల్లీ. ఎక్కడి నుంచి ఉంటుంది కింద లైటింగ్స్? ఇక్కడ లైటింగ్ లెఫ్ట్లో. స్టిక్ తీసుకురావాలండి. లేదు స్టిక్. ఇంకొంచెం ఎత్తు పెడితే ఇక్కడి నుంచి అయినా ఎత్తు పెట్టిన కార్ వస్తూనే ఉంది. అదేందో దానిపైన ఎట్లా పెడతాం? ఎందుకు కార్ ముందు పక్క అప్పుడు సంవత్సరం అయిపోయింది. దివాళీ ఇన్స్టాగ్రామ్లో మొన్ననే ఉన్నట్లుందండి కదా. ఇలా పెట్టాను, అది ఎప్పుడు పడుతుందో తెలియదు. పడినా లోపలే పడుతుంది కదా, కానీ స్క్రీన్ వంగినట్టు వస్తుందేమో. ముందు చూపించేది ఉండే కదా, స్క్రీన్ బెండ్ అవుతుంది కదా. స్క్రీన్ బెండ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. అది కెమెరా అది ఓపెన్ అయితే ఏమన్నా దాని సపోర్ట్ గా వాడుకోగలవా? అట్లా లేదు. ఇట్లా వంగితే బిల్డింగ్స్ కూడా వంగినట్టుంది. అది చిన్న బిల్డింగ్స్ కూడా వంగినట్టుంది. అదే కదా, ఎప్పుడు ఉండాలి. కానీ 2-3 years ముందు ఈ రైట్ సైడ్ రైట్ సైడ్ 2-3 years ముందర చల్లి వేస్తాండ మొత్తం. ఇప్పుడు లేదు, ఇక్కడ చలే లేదా? నేను వచ్చిన తర్వాత నుంచి ఏం చలే లేదు. నేనైతే చలే చూడలేదు ఇక్కడ. ఈ లైన్ చూసే వస్తుంది. కానీ మనం ఉన్న బిల్డింగ్ లో ఎక్కువ మంది హిందూస్ లేదు. అట్లా 5-6 అట్లా ఇక్కడ అంతా ఎక్కువ హిందూస్ కదా. ఇదేందో చూడు ఎలా పెట్టారు బిల్డింగ్ పైన సీలింగ్ కి కూడా కదా. అవార్డులు ఇస్తారేమో, ఇంతమంది హిందువులు ఉంటారు కదా ఇక్కడ. అవార్డ్స్ ఇస్తారేమో, బెస్ట్ దివాళీ లైట్స్ దగ్గర ఉన్నాయి బిల్డింగ్ కదా. ఎవరికి ఇస్తారు అవార్డ్స్? ఎవరు ఇస్తారు? వీళ్ళ అసోసియేషన్లు ఉంటాయి కదా ఇక్కడ. లాస్ట్ ఇయర్ మనకి ఇక్కడ పార్కింగ్ దొరికింటే ఇక్కడ ఫోటో తీసుకునేటాం. అవును, ఈ బిల్డింగ్ తీసుకున్నాడు. ఈ బిల్డింగ్ కాదు, ఇక్కడ ఏందో రెండే ఉంది బిల్డింగ్ లో. ఈ బిల్డింగ్ తీసుకున్నాడు.
ఏమున్నాయి ఇక్కడ? దివాలి ఇన్ దుబాయ్. ఇంత నీట్ అండ్ క్లీన్ గా ఢిల్లీలో కూడా బాంబేలో కూడా ఉండవేమో. అదే కదా. అయ్యో చాలా ఒక్క బిల్డింగ్ ఎందుకు ఆగిపోయింది? ఇంకా అంతేనా? అయిపోయాయి అప్పుడే? అంటే వీకెండ్ వచ్చింది కదా లాస్ట్ టైం. దివాళీ వీకెండ్ లో ఉండే. వీకెండ్ లేదు అప్పుడు కదా. అప్పుడు వీకెండ్ లో వచ్చిండే. ఈసారి వీకెండ్ వచ్చింది. ఈసారి మండే వచ్చింది కదా దివాళీ. అంటే మనం వర్కింగ్ డే లో ఉంటాం కదా. అవునులే, అందరూ సీలింగ్ లో పెట్టినారు లైట్స్. అయిపోయినాయా? ఇంకొక లైన్ పోదాం. ఇక్కడ లేదా?